మన విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. మా అన్నయ్యకు మన విషయం తెలిసిపోతుందేమో అని భయంగా ఉంది. తెలిస్తే ఏం మాట్లాడలేదు, కనీసం కోప్పడలేదు కూడా. తెలిసాక ఎలా రియాక్ట్ అవుతాడో అని. ఏం కాదులే, నా గురించి తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అయినా నాలో నచ్చకపోవడానికి ఏముంది? నువ్వేం భయపడకు, నచ్చేలా ఒప్పించే బాధ్యత నాది. అర్థమయ్యేలా నేను మాట్లాడతానులే. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వాలిగా. ఎందుకెవడో? చెల్లెలు ప్రేమిస్తే అతను ఎవరో ఏంటో తెలుసుకోవడం తన బాధ్యత. అయినా నాకన్నా గొప్పడు దొరికేస్తాడా? అవకాశం ఇస్తే ఖచ్చితంగా అర్థమయ్యేలా చెప్తా. ఇవ్వకపోయినా చెప్పాలిగా. ఒప్పుకోకపోతే చెప్పు, 2 తగులుతాయి. ఓయ్, మా అన్నయ్య ఏమనదు. అబ్బచా, మమ్మల్ని అనేచ్చా. అయినా ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? ఎక్కువ ఆలోచించుకో, ఏం జరిగినా చూసుకునే బాధ్యత నాది. ఇదేంటి ఇక్కడ ఉంది? వీడెవడు? అసలు
క్లాసులు ఫ్రెండ్తో వెళ్తున్నావు, ఇదేనా స్పెషల్ క్లాసు? వీడేనా ఆ ఫ్రెండ్? ఒకసారి నేను ఏంట్రా చెప్పేది నువ్వు చెప్పేది నేను వినేది? నీలాంటి దాన్ని చంపేయాలి. అన్నయ్య, నేను తనని ప్రేమిస్తున్నాను. ఏంటి ప్రేమ? ఎవడే వాడు? వాడు చూడు, ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే వాడికి ఏం పట్టండి, ఏం చేస్తున్నాడు? రేయ్, ఏం చేస్తున్నారా? కామెడీ చేస్తున్నావా? నువ్వు తను చంపేస్తానన్నావు కదా, నేను తిన్ను పాతేద్దామని. నా చెల్లి నేను చంపుకుంటే నా లవర్ని పాత్ర నువ్వెవడవరా? ఎందుకంటే నీ లవర్ నా చెల్లి కాబట్టి. అయినా దాని కాదురా, చిన్నపిల్లకు మాయ మాటలు చెప్పి వాళ్ళలో వేసుకున్నందుకు నిన్ను. మాయ మాటలు? నేను నా ప్రవర్తన, నా అలవాట్లు, అభిరుచులు నచ్చి నన్నుగా ప్రేమించింది నీ చెల్లి. అదేవిధంగా నేను కూడా తను ప్రేమించి. మరి నువ్వు నీ చెల్లి నా ఇంటికి రాకుండా, నీ గురించి నా చెల్లికి చెప్పకుండా, నీ నెంబర్ తనకి ఇవ్వకుండా, తనని బయటికి తీసుకొచ్చి నీకు కలిసే అవకాశం కల్పించకుండానే నువ్వు తన ప్రేమను పొందగలిగావు కదా? మనం ప్రేమించినప్పుడు మన కోసం మన అక్క చెల్లెల అమ్మ ఇంటికి వెళ్ళాలి, మన కోసం చెప్పాలి, బయటికి తీసుకొచ్చి పరిచయం చేయాలి, అన్నీ చేయాలి. కానీ వాళ్ళు మాత్రం ఎవరిని ప్రేమించకూడదే. మనం ప్రేమించేటప్పుడు లేని తప్పు వాళ్ళు ప్రేమించేసరికి ఎందుకు కనిపిస్తుంది? మన చెల్లి ఎవరినో ప్రేమించింది అనగానే ఒకటి దాన్ని కొట్టడం, రెండు వాడిని కొట్టడం, అంతేగాని వాడు ఎవడో ఏంటో అసలు ఏం జరిగిందో మాత్రం తెలుసుకోం. ఏరా, మనం ప్రేమించిన అమ్మాయి కూడా మనలాంటి వేరొక అన్నకో తమ్ముడికో అక్కో చెల్లి అవుతుందిగా. కానీ మనకు అప్పుడు గుర్తురేదే. అదేరా ప్రేమ. అలా ఆలోచిస్తే ఈ భూమి మీద అన్నదమ్ములు ఉన్న ఏ అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు కావురా. ఆడపిల్ల ప్రేమించింది అనగానే కొట్టడానికి కత్తులు దూయడం కాదురా, అవతల వ్యక్తి కోసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు జీవితాంతం కలిసి ఉండే వ్యక్తిని ఎంచుకోవడంలో తప్పులేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛనివ్వండి. ఒకవేళ తను కోరుకునే వ్యక్తి సరైనోడు కాకపోతే అర్థమయ్యేలా చెప్పండి. వినకపోతే మీరు చేసే ఏ పనైనా సరైందే. కానీ నీలాంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నమే చేయరు. నా చెల్లి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నేను నీలా కోపడలేదు, కొట్టలేదు. నీ కోసం తెలుసుకోవడం మొదలుపెట్టాను. కానీ నేను తెలుసుకుని తప్పు అని అర్థమైంది. నా చెల్లి ప్రేమలో నీకు నిజాయితీ కనిపించినప్పుడు తన రక్తం పంచుకు పుట్టిన నా ప్రేమలో కానీ, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెలి ప్రేమలో కానీ నీకు నిజాయితీ కనిపించలేదే. నడి రోడ్డుపై విచక్షణ లేకుండా నీ తోబుట్టు చెంప చెళ్ళు అనిపించవే. ఇక నీలాంటి వాడిని నమ్మి నా చెల్లి నీకు ఎలా పెళ్లి చేయగలను? ఆవేశంలో తప్పు చేశాను, నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను కాదు. చెల్లి నన్ను మేము మీ నుండి కోరుకునేది మీ అండా, అభిమానం, ఆదరణే కానీ క్షమాపణ కాదన్నయ్య.